పాత సినిమాలను పరిశీలిస్తే విలన్ పక్కనే సైడ్ విలన్ ఒకరో ఇద్దరో ఉంటారు. విలన్ ఒక పని చెప్పగానే ఎస్ బాస్ అని చెప్పేసి ఆ పని చేసేస్తుంటారు. అలా ఎస్ బాస్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు జగ్గారావు. ఆ రోజుల్లో ఎన్టీఆర్, హీరో కృష్ణలతో సన్నిహితంగా మెలిగిన నటుడు జగ్గారావు. కొంగర జగ్గారావు గుంటూరు జిల్లాలోని మోరంపూడి గ్రామంలో పుట్టారు. జగ్గారావు తండ్రి వెంకటప్పయ్య. నటుడు జగ్గయ్య జగ్గారావుకి సోదరుడు వరుస. అంటే ఈయన బాబాయ్ కొడుకు జగ్గయ్య అన్నమాట. కొంగర వెంకటప్పయ్య దుగ్గిరాలలో పేరున్న వ్యాపారవేత్త. ధాన్యం, పసుపు వ్యాపారం చేసేవారు. కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. జగ్గారావు కూడా తండ్రి అడుగుజాడల్లో నడిచి రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. 7-8 ఏళ్ల పాటు ఇంటికి రాకుండా రాజకీయాలకు పరిమితమయ్యారు. మంగళగిరిలో రామకృష్ణ రైస్ మిల్లుతో వీరికి వ్యాపార సంబంధం ఉండేది. ధాన్యాన్ని బ్లాక్లో అమ్మే రోజులవి. అయితే అలాంటి అక్రమ వ్యాపారానికి తలవగ్గని జగ్గారావు ధాన్యం వ్యాపారం మానేసి మాచర్ల సిమెంట్ ఫ్యాక్టరీలో ట్రాన్స్పోర్ట్ సూపర్వైజర్గా చేరారు. సినిమాల్లో చేరాలనే ఆసక్తి కానీ ఆలోచన కానీ జగ్గారావుకు అస్సలు లేదు. కానీ సినిమాల్లో నటించే అవకాశం ఆయన్ని వెతుక్కుంటూ వచ్చింది. 1960లో హాస్యనటుడు రేలంగి సమాజం చిత్రం నిర్మిస్తూ అందులో ఒక కీలక పాత్రకి ఆర్ నాగేశ్వరరావును తీసుకున్నారు. అయితే చిత్ర నిర్మాణం జరుగుతుండగానే ఆయన అకస్మాత్తుగా మరణించారు. ఆయనపై చిత్రీకరించాల్సిన సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. ఎలా అని ఆలోచిస్తున్న తరుణంలో ఆర్ నాగేశ్వరరావు పోలికలు కలిగిన వ్యక్తి మాచర్లలో ఉన్నాడని తెలిసి జగ్గారావుకు కబురు పెట్టారు రేలంగి. చిచి, నాకెందుకండి ఈ సినిమాలు అన్నారు జగ్గారావు. బాబు ఈ ఒక్క సినిమాలో నటించు, ఆ తర్వాత మీ ఊరు వెళ్ళిపో అని బ్రతిమలాడారు రేలంగి. అంత పెద్ద నటుడు అలా అడిగేసరికి కాదనలేకపోయారు జగ్గారావు. హాస్య నటుడు రాజబాబు సమాజం చిత్రంతోనే పరిచయం అయ్యారు. ఆ తర్వాత జగ్గారావు విషయం భక్త శబరి చిత్ర దర్శక నిర్మాతలకు తెలిసింది. ఆ చిత్ర రచయిత పాలగుమ్మి పద్మరాజు జగ్గారావు దగ్గరకు వచ్చి, మా సినిమాలో కూడా ఆర్ నాగేశ్వరరావు అకాల మరణం వల్ల తీయాల్సిన సన్నివేశాలు మిగిలాయి, ఆ సన్నివేశాలను నటించి పుణ్యం కట్టుకోండి బాబు అని బ్రతిమలాడారు. ఆ సినిమాలో కూడా నటించారు జగ్గారావు. ఆ 2 చిత్రాల తర్వాత ఇక ఊరికి తిరిగి వెళ్లకుండా మద్రాసులోనే స్థిరపడ్డారు జగ్గారావు. 1961లో వచ్చిన వరలక్ష్మి వ్రతం చిత్రంలో రాజనాల మెయిన్ విలన్ అయితే జగ్గారావుకు కీలక పాత్ర ఇచ్చారు దర్శకుడు బి విఠలాచార్య. ఆ తర్వాత 3 ఏళ్లకు ఎన్టీఆర్తో జగ్గారావుకు పరిచయం ఏర్పడింది. ఎన్టీఆర్తో ఆయన కలిసి నటించిన చిత్రం భీష్మ. అందులో జగ్గారావు దుశ్శాసనుడిగా నటించారు. అచిరకాలంలోనే ఎన్టీఆర్కు నమ్మిన బంటు అయ్యారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎస్కార్ట్గా జగ్గారావు ఉండాల్సిందే. ఎన్టీఆర్ ఏ సినిమా చేస్తున్నా జగ్గారావు భయ్ ఎక్కడా అని అడిగేవారు. ఆయనకు వేషం ఉందో లేదో ఆరా తీసేవారు. లేకపోతే ఇవ్వమని గట్టిగా రికమెండ్ చేసేవారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ మేకప్ రూమ్లోకి వెళ్ళడానికి అందరూ భయపడేవారు. జగ్గారావు మంచి మనిషి, నమ్మదగిన వ్యక్తి అనే అభిప్రాయం ఏర్పడిన తర్వాత జగ్గారావుతో చనువుగా ఉండేవారు ఎన్టీఆర్. ఆయన సొంత చిత్రాల్లో జగ్గారావుకి వేషం తప్పకుండా ఉండేది. దానవీర శూరకర్ణ, శ్రీకృష్ణ పాండవీయం చిత్రాల్లో దుశ్శాసనుడి వేషం వేశారు జగ్గారావు. చాలా సినిమాల్లో దుష్ట పాత్రలు పోషించారు. అయితే ఎన్టీఆర్ నటించిన శభాష్ సూరి చిత్రంలో ఆయనకు మామగా, హీరోయిన్ కృష్ణకుమారి తండ్రిగా పూర్తి పాజిటివ్ వేషం చేశారు జగ్గారావు. జగ్గారావుకు మంచి గుర్తింపు తెచ్చిన మరో చిత్రం సాక్షి. హీరో కృష్ణ నటించిన ఈ చిత్రంలో జగ్గారావుకు మెయిన్ విలన్ వేషం ఇచ్చి నటుడిగా ఆయన స్థాయిని పెంచారు దర్శకుడు బాపు. ఇందులో జగ్గారావుకి అసిస్టెంట్గా ఆనందమోహన్ నటించారు. సెంట్రల్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా ఆయన పనిచేస్తుండేవారు. సాక్షి చిత్రం తర్వాత చాలా చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. అల్లూరి సీతారామరాజు చిత్రంలో బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్స్గా, మోసగాళ్లకు మోసగాడు చిత్రంలో నెల్లూరు మంగయ్య, ఏలూరు లింగయ్య పాత్రలు పోషించారు. ఎన్టీఆర్తో కత్తి ఫైట్ అనగానే జగ్గారావు ఉండాల్సిందే. అలాగే
ఎరా ఒళ్ళు బలిసిందా అలాంటి డైలాగులు ఎన్టీఆర్ను ఉద్దేశించి చెప్పాలంటే జగ్గారావుకే కబురు వెళ్ళింది. రామారావుని యారా అని పిలిచానని బయట చెప్పుకునే అవకాశం ఇతరులకు ఇవ్వకూడదని ఎన్టీఆర్ ఇతరులను ఎంకరేజ్ చేసేవారు కాదు. హీరో కృష్ణతో కూడా జగ్గారావు ఎంతో సన్నిహితంగా మెలిగేవారు. ఆయన్ని అల్లుడు అని పిలిచేవారు. తేనె మనసుల చిత్రంలో నటిస్తున్న సమయంలో కృష్ణ ఉండే రూమ్కి వచ్చేవారు. హీరో అవుదామని మద్రాసు వచ్చేవాళ్ళుడు అని జగ్గారావు ఎగతాళిగా మాట్లాడినా కృష్ణ పట్టించుకునేవారు కాదు. అలా హేళన చేసిన వ్యక్తి కృష్ణ చేతిలో తన్నులు తినే పాత్రలు పోషించడం గమనార్హం. తన సొంత చిత్రాలు మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజులో జగ్గారావుకు మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు కృష్ణ. వరలక్ష్మి వ్రతం చిత్రంలో జగ్గారావుకి తొలి అవకాశం ఇచ్చిన జానపద బ్రహ్మ విఠలాచార్య ఇక అప్పటి నుంచి తన ప్రతి సినిమాలో ఛాన్స్ ఇచ్చేవారు. తెర మీద విలన్ వేషాలు వేసిన జగ్గారావు నిజ జీవితంలో సౌమ్యుడు. తన పనేమిటో తప్ప ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకునేవారు కాదు. అందరితో కలిసిపోయేవారు. తన పిల్లలకి రైఫిల్ షూటింగ్లో మంచి శిక్షణ ఇప్పించారు. తను కూడా గురి తప్పకుండా తుపాకీ పేల్చేవారు. షూటింగ్ లేనప్పుడు మోరంపూడి వెళ్ళి యువకులను పోగు చేసి కుస్తీ పోటీలు నిర్వహించేవారు జగ్గారావు. జగ్గారావు సిగరెట్ కాల్చే విధానం తమాషాగా ఉండి అందరినీ ఆకట్టుకునేది. ఈయన్ని చూసే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సిగరెట్ ఎగరేసి నోట్లో పెట్టుకుని కాల్చడం నేర్చుకున్నారు. దాదాపు 500 చిత్రాల్లో నటించారు జగ్గారావు. ఆయన నటించిన చివరి చిత్రం నాగార్జున నటించిన డాన్. ఆర్టిస్టుగా పెద్దగా సంపాదించుకోకపోయినా చివరి వరకు ఒకరి మీద ఆధారపడకుండా సంతృప్తికరమైన జీవితాన్ని గడిపిన జగ్గారావు తన 88వ ఏట 2013 ఫిబ్రవరి 23న కన్నుమూశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.